మిత్రులకు నమస్కారం. డాక్టర్ నారాయణ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ రంగాన్ని బలపరుస్తున్నారు, ప్రభుత్వ రంగాన్ని తగ్గిస్తూ పోవడం వలన రిజర్వేషన్ వర్గాలకు రావాల్సిన వాటా అన్ని రంగాల్లోనూ రాకోకుండా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. అదేవిధంగా 1961లో ప్రభుత్వం జనాభా లెక్కలను చేపట్టింది. ఆ రోజు ఉన్న రిజర్వేషన్లన్నీ ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. అది సమంజసం కాదు అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ వర్గాల యొక్క జనాభా పెరిగింది. జనాభా దమాషా ప్రకారం మాకు రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను ఇంతవరకు ఏ శాఖల్లో ఎన్నున్నాయో తెలియపరిచి వాటినన్నింటినీ కూడా భర్తీ చేయాలని విన్నవిస్తున్నాం. అదేవిధంగా మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమలు చేయడం జరిగింది. వారికి నా యొక్క విన్నపం ఏమంటే, ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు, అభ్యర్థులకు, రిజర్వేషన్ అభ్యర్థులకు ముఖ్యంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇప్పటివరకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మరి ఆ విధానాన్ని పూర్తిగా రద్దుపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగంలో లేని అంశం అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దుపరచాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మరి ఇంకా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు మేము విన్నవిస్తున్నాం. కాబట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ప్రతిభ ఉండడం వల్ల వాళ్ళకి ప్రతిభ ఉన్న విద్యార్థులకి, అభ్యర్థులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగులు మరి కూటమి ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నారని మరి ప్రభుత్వ పెద్దలే చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పిఆర్సీని అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉద్యోగులకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.